ట్రై కార్పొరేషన్లకు ఎన్నికలు 6 నెలల తర్వాతనే అట. 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిరు కదా! అంటే జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి 3 ఇవన్నిటికి ప్రత్యేక అధికారుల పాలన. వరుసగా వచ్చే పరీక్షలు, సర్వ్ ప్రక్రియ జరగని నేపథ్యంలో ప్రభుత్వ యోచన నవంబర్ లేదా డిసెంబర్‌లో ఎన్నికలు. అమ్మ! సో, జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఇప్పట్లో లేనట్లే గుర్తుపెట్టుకోరి. దాదాపు ఇంకొక 6 నెలలు పట్టొచ్చు. జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి ట్రై కార్పొరేషన్లు మున్సిపల్ కార్పొరేషన్లకు ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని, 6 నెలల తర్వాతే అవకాశం ఉంటుందని, అప్పటి వరకు ప్రత్యేక అధికార పాలనా వ్యవహారాలను నిర్వహిస్తామని ఉన్నతాధికారి ఒకరు తెలిపిరట. ఎందుకంటే వర్షాకాలం తర్వాతనే ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు ఉంటాయన్నారు. ఉద్యోగులు, అధికారుల విభజన గాని, లేకపోతే విధుల కేటాయింపు తదితర అంశాలు పెండింగ్ లో ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎందుకంటే కార్పొరేషన్లను 3 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేశారు కాబట్టి దాంట్లో ఉద్యోగుల బదిలీ గాని అన్ని బాధ్యతలు చెప్పడం గాని మొత్తం అవన్నీ కీలకమైన అంశాలన్నీ పెండింగ్ లో ఉన్నాయి. ఈ 3 కార్పొరేషన్లలో పౌర సేవల్లో కీలకమైన డిజిటల్ మ్యాపింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. కార్యాలయాల ఆధునికీకరణ, ఫర్నిచర్ సమకూర్చుకోవడం పూర్తి కాలేదు. మరోవైపు బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 14 ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 16న ముగుస్తాయి. ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించడానికి అవకాశం అనేది ఉండనే ఉండదు. ఏ ఎన్నికలు నిర్వహించాలి? అటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ కూడా పెండింగ్ పడ్డాయి కదా. ఏప్రిల్‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ ప్రారంభమవుతుంది. ఎన్నికల విభాగం వర్గాలు చెప్తున్నాయి. మే నెలలో జనగణన మొదలు కానుంది. ఇందులో భాగంగా మొదట కుటుంబాల వివరాలు సేకరించున్నారు. ఎస్ఐఆర్ జనగణన పూర్తయ్యేందుకు 2 నుంచి 3 నెలల టైం పడుతుంది. ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా 99 రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలుకు సర్కార్ నిర్ణయం తీసుకుంది. త్వరలో ఇది ప్రారంభం కానుంది. వీటన్నిటికీ పరిగణలోకి తీసుకుంటే ఇంకో 6 నెలల వరకు ఎన్నికల నిర్వహణకు వీలు కాదు. ఛాన్సే లేదు. సో, బీసీ, ఎస్సీ రిజర్వేషన్ల కేటాయింపు కూడా అప్పుడే అవుతుంది. మొత్తానికి జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఇప్పట్లో లేవు. దాదాపు ఒక 6 నెలల టైం పట్టే అవకాశం ఉంది.